ఈ రోజున ప్రతి ఒక్కరిలో కొంతమంది మాత్రం సంతోషంగా జీవించడానికి కూడా చాలా కష్టపడుతున్నారు, అవ్వట్లేదన్నమాట. ఎందుకంటే రకరకాల పాయింట్ ఆఫ్ వ్యూ ఉన్నాయన్నమాట. డబ్బు కావచ్చు, లేకుంటే వస్తువులు కావచ్చు, మనుషులు కావచ్చు, రిలేషన్స్ కావచ్చు, రకరకాల సిచ్యువేషన్స్. బట్ నేను ఏమంటున్నా అంటే ఇక్కడ డబ్బులు సంపాదించడమే నీ సంతోషం కాదు. డబ్బు ఒక మెజర్మెంట్ వరకే. ఏ రిలేషన్ అయినా నీకు సంపూర్ణమైన సంతోషాన్ని కలిగిస్తుందా అనే విషయాలు కూడా మనం చెప్పలేం. ఏదైనా కాసేపు వరకే. ఏ వస్తువు అయినా మొదట్లో నీకు చాలా అద్భుతంగా అనిపిస్తుంది, తర్వాత ఆ వస్తువుల మీద నీకు అంత ఇంట్రెస్ట్ ఉండే ఛాన్సే లేదు. సో ఇక్కడ నీ నిజమైన సంతోషం ఎక్కడ ఉంది అనేది బాగా మనం అర్థం చేసుకోవాలి. ఒక యాపిల్ ఫోనో, ఒక ఐఫోనో, సంథింగ్ పెద్ద ఫోన్ తీసుకున్నావు, చాలా హ్యాపీగా ఉన్నావు. ఎన్ని రోజులు ఉండగలుగుతావు? కొన్ని రోజులు. ఆ ఐఫోన్ గురించి మొత్తం సెట్టింగ్స్ కావచ్చు, దాని యొక్క ఇంట్రెస్ట్ అయిపోయిన తర్వాత నీకు అంత హ్యాపీనెస్ ఉండదు. సో జాబ్ కూడా లక్ష రూపాయల జాబ్ కావచ్చు, 2 లక్షలు, 3 లక్షలు కావచ్చు, హ్యాపీగా ఫీల్ అవుతావు. బట్ ఎంతవరకు కంటిన్యూ ఉంటుందనే గ్యారంటీ లేదు. ఒక పర్సన్ ఇష్టమైన వ్యక్తిని లైఫ్లోకి ఉన్నాడు, ట్రావెల్ అవుతున్నాడు అనుకో, సంతోషంగా ఫీల్ అవుతావు, కాస్త రిలీఫ్ అవుతావు. బట్ కంటిన్యూస్లీ పర్మనెంట్ సంతోషం మాత్రం ఉండలేవు. బట్ ఇక్కడ నేను మాట్లాడేది ఏంటంటే నిజమైన సంతోషం అంటే ఏంది, నిజంగా మనము శాశ్వతంగా ఉన్నన్నాళ్ళు సంతోషంగా ఉండాలంటే మనం ఏం చేయాలి అనే సిచ్యువేషన్స్ గురించి నేను చిన్న చిన్న మాటలే చెప్తా. రమణ మహర్షి గారు ఒక బుక్లో ఒక చిన్న సెంటెన్స్ రాసిండ్రు. మనం జీవితంలో ప్రతి వస్తువులకు కావచ్చు, మనుషులకు కావచ్చు, ఒక మంచి మాటకి కావచ్చు, ఇవన్నిటి సంతోషంలోనే సంతోషాన్ని అనుభవిస్తున్నామనే ఆలోచనలో అసలైన సంతోషానికి మనం చాలా దూరంలో ఉన్నాం అని చెప్తాడు. అది ఎట్లా అంటే ఇప్పుడు నేను చెప్పినట్టే మన జీవితం కూడా ఎలా ఉంటుందంటే ఏదో ఆలోచిస్తాం, ఎక్కడో సంతోషం దొరుకుతుందేమో అని దాని ఏమంటారు అంటే అంటే ఎంబడబడుతూ ఉంటాం, ట్రై చేస్తుంటాం. ఎక్కడో సంతోషం దొరుకుతుంది, ఎవరి దగ్గరనో దొరుకుతుంది, లేదా ఎవరితోనో నాకు సంతోషం కలుగుతుంది. ప్రతి మనిషితో కావచ్చు, ప్రతి వస్తువుతో కావచ్చు, ప్రతి ఎనీ టైప్ ఆఫ్ సిచ్యువేషన్స్లో నీకు సంతోషం ఉంటుంది. బట్ పర్మనెంట్ సంతోషం ఉండదు. నిజమైన సంతోషం ఎవరి వల్ల నీకు రాదు, అది తెలుసుకో. నువ్వు నీ మనసులో నుంచి, నీ మైండ్ నుంచి నువ్వు క్రియేట్ చేసుకోవాలి. హ్యాపీనెస్ అనేది మనలో ఉంటుంది, కానీ అది నిజంగా మనం వాటి యొక్క అర్థం, పరమార్థం తెలుసుకున్న రోజు, అది బయటికి వచ్చిన రోజు ప్రతిదీ కూడా నువ్వు యాక్సెప్ట్ చేసే సిచ్యువేషన్స్లో ఉంటావు. ఎందుకంటే చాలామంది కొన్ని రోజులు కూడా మానసికంగా ఏదో కుంగిపోయి సంతోషంగా ఉండలేకుండా రోజు ఏదో సర్దుకుపోయి ఏదో అలా బతికేద్దామంటే బతికేస్తున్నారు. రోజులు గడిచిపోతున్నాయి. మళ్ళీ మళ్ళీ మనం జీవిస్తామనే గ్యారంటీ లేదు. ఎన్నో కోట్ల అంటారు కదా, అదృష్టం వస్తే కానీ మనిషి పుట్టలేరు అని. సో ఉన్న ఒక్క మనిషి జీవితాన్ని సంతోషంగా, హ్యాపీగా అర్థం చేసుకొని ఉన్న ఒక్క విలువైన సమయాన్ని నీకు నచ్చిన వేలో బతకడానికి చాలా ఇబ్బంది పడుతున్నావు. ఎందుకు అనేది అర్థం కాని ప్రశ్నలాగా మారిపోతుంది. సో నేనేమంటున్నా అంటే అర్థం చేసుకుంటే చాలా చిన్న విషయమే. అది ఎట్లా అంటే మనం ఏమనుకుంటామంటే ఇక్కడ జనరల్గా మనల్ని ఎవరైనా ఇష్టపడితే ఆ ఇష్టంలోనే సంతోషం ఉందేమో అనుకుంటాం. ఏ సిచ్యువేషన్స్నైనా నీ మనసులో నుంచి వచ్చే సంతోషం వేరు, అది మనం తెలుసుకోవాల్సిన విషయం. ఎవరు ఎన్ని రోజులు ఉంటారు? ఇప్పుడు నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు నీ కోసం బతకకుండా నీ చుట్టూ ఉన్న వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తూ బతుకుతూ, నీ రిలేషన్స్ కావచ్చు, నీ ఫ్రెండ్ సర్కిల్ కావచ్చు, సో వాళ్ళ గురించి ఆలోచిస్తూ సగం జీవితం, సగం రాత్రులు నిన్ను మోసం చేసిన వాళ్ళ గురించి, ఇంకొన్ని రాత్రులు మీ రిలేటివ్స్ వాళ్ళ యొక్క బాధల గురించి, ఇంకొన్ని రోజులు నీ ఉద్యోగాలు అవి. సో నీ గురించి ఎక్కడ ఆలోచిస్తున్నావు ఇక్కడ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. నీ గురించి ఎక్కడ ఆలోచిస్తున్నావు?
ఇక్కడ నువ్వు ఎక్కడున్నావు నీ ఆలోచనలో? ఎప్పుడు అంతరించిపోయినావు నువ్వు. నీ యొక్క సమయం కావచ్చు, నీ యొక్క ఆలోచన కావచ్చు, నీ గురించి ఆలోచించడం పక్కన పెట్టేసి ఎవరి గురించో ఆలోచిస్తున్నావు. సో ఎవరి గురించి వాళ్ళు ఆలోచించుకునే బిజీలు అందరూ ఉన్నారు. బట్ నువ్వు ఒక్కోడు ఎందుకు నీ యొక్క హ్యాపీనెస్ లైఫ్ని ఎందుకు అంత పట్టించుకోక సిచ్యువేషన్స్లో ఉన్నావు? సో నేను ఏమంటున్నా అంటే, ఒకవేళ సరే నువ్వు అనుకున్నట్టే నేను మాట్లాడతా, నువ్వు అందరికీ నచ్చినట్టు బతుకుతున్నావు, అందరి యొక్క మాటలు నీ పైన మంచి వ్యక్తి అనేటట్టుగా నువ్వు బతుకుతున్నావు. రేపో నువ్వు చచ్చిపోయినావు అనుకో, ఇక్కడ ఏం చేస్తారు? నీకు గుడి ఏమన్నా కడతారా? ఇక్కడ పెద్ద గుడి కట్టేసి, నీకు ఒక విగ్రహాన్ని కట్టేసి, నీకు రోజు కొబ్బరికాయ కొట్టేసి, రోజు నీ యొక్క జపం కావచ్చు, నీ యొక్క నామస్మరణం ఏమన్నా చదువుతారా? ఎవరు నీ గురించి పట్టించుకుంటారు? ఇక్కడ ఫ్రెండ్సా? నువ్వు చచ్చిన ఒక 4 రోజులకి గుర్తుపెట్టుకుంటారు. నీ చుట్టాల ఇక కొంతమంది అయితే ఒక రోజులోనే మర్చిపోతారు. ఇంకా నీతో చాలా ఇష్టంగా ట్రావెల్ అయిన కొంతమంది మాత్రము 11వ రోజుల వరకు గుర్తుపెట్టుకుంటారు. ఇంకా నెల తర్వాత నీ గురించి ఆలోచించరు. ఎందుకంటే ఇంకా వాళ్ళకి తెలిసిపోతుంది. ఇక మనిషి లేనోడి గురించి ఆలోచించి టైం వేస్ట్, ఉన్నోళ్ళ గురించి ఆలోచిద్దామనే ఒక జ్ఞానాన్ని సంపాదించుకొని బతికేస్తారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే నువ్వేం చేసినావు? ఇంతే లైఫ్, ఇంతే ఇక్కడ జరిగేది ఇంతే. నువ్వు పోతే ఏముంది, కొన్ని రోజులు ఆలోచిస్తారో కథం అయిపోయింది. ఇట్లాంటి సమాజం సొసైటీ గురించి నువ్వు ఆలోచించి నీ యొక్క జీవితం గురించి నువ్వు పట్టించుకోకుండా ఏదో ఆలోచిస్తూ నీ సంతోషాన్ని ఎక్కడో తాకట్టు పెట్టేసి బతికేస్తున్నావు. సో ఒకటే గుర్తుపెట్టుకో, ఇక్కడ పెద్దగా ఆలోచించే జీవితాలు ఏం లేవు. ఇగో జరిగేటివి జరుగుతాయి, జరుగుతాయి, ఏమైనా జరగచ్చు. ఇక్కడ నువ్వు వద్దన్నా నీ వెనక వచ్చే రిలేషన్ ఉంటుంది, నువ్వు కావాలన్నా వదిలి వెళ్ళే రిలేషన్ ఉంటుంది, స్నేహం ఉంటుంది, త్యాగం ఉంటుంది, ప్రేమ ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ ఎక్కడ కూడా ఎవరి వల్ల కూడా నీ జీవితం కూడా ఆగిపోవద్దు. అక్కడ ఇరుక్కబోయి నీ జీవితాన్ని త్యాగం కావచ్చు, లేకుంటే ఆలోచనలు పాడు చేసుకోవడం కావచ్చు, నీ యొక్క థింకింగ్ ప్రాసెస్ని డైవర్ట్ చేసుకునే పరిస్థితులను క్రియేట్ చేసుకోకు. ఎందుకంటున్నా అంటే ఏం లేదు ఇక్కడ, అంటే అందమైన ప్రకృతి ఉంది, ఆస్వాదించుకో. అద్భుతమైన ఫ్రీ వితౌట్ ఎనీ ఇన్వెస్ట్మెంట్ ప్రకృతి నుంచి వచ్చే గాలి ఉంది, ఆస్వాదించుకో. మంచి మంచి ప్రదేశాలు ఉన్నాయి, అనుభవించుకో. నువ్వు సంపాదించింది ఏదన్నా ఉందా, హ్యాపీగా జీవించడానికి ట్రై చేయి. అందరి గురించి ఆలోచించి నీ గురించి పక్కన పెట్టేసి నీ గురించి ఇక్కడ ఎవరు ఆలోచిస్తారు? ఎవరి గురించి ఆలోచించే తీరిక లేదు ఇక్కడ. నీకు అర్థమవుతలేదు. ఆరాట పడిపోయి ఊగిపోయి ఫస్ట్ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకో, ఇక్కడ అందరూ నీ గురించి గొప్పగా మాట్లాడుకోవాలి అనే ఒక భ్రమ తీసేయి. అదొక బ్యాడ్ థింకింగ్ అనమాట. ఇక్కడ ఎవరో నీ గురించి మాట్లాడాలని నువ్వు అనుకుంటే నీ గురించి నువ్వు మాట్లాడుకోవడం పక్కన పెట్టేస్తావు. నీ పక్కకి ఎవరైనా వచ్చిన తర్వాత ఖచ్చితంగా నీ గురించి ఏదో ఒకటి మాట్లాడతారు, నువ్వు చెప్పకపోయినా. సో ఆ థింకింగ్ తీసేయి. ఎవరినో ఇంప్రెస్ చేయాలి, ఎవరినో అట్రాక్టివ్ చేయాలి, అరే నేను ఈరోజు మంచి పని చేసిన నలుగురు మెచ్చుకోవాలి. ఇగో ముందొకటి వెనకొకటి, మధ్యలో ఒక జీవితం. నీ ముందు ఒకలా ఉంటారు, నువ్వు వెళ్ళిన తర్వాత వెనక ఇంకోలా ఉంటారు. నువ్వు వాళ్ళని అప్పటి మందము వాళ్ళ నోటి నుంచి వచ్చే మాట ఆపొచ్చు, కానీ నువ్వు వెళ్ళిపోయిన తర్వాత శాశ్వతంగా వాళ్ళ నోటి నుంచి వచ్చే మాటల్ని నువ్వు ఆపలేవు. సో ఇక్కడ ఎవరిని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేయకు, ఎవరి కోసం బతకకు. ఇది ప్రాక్టికల్ లైఫ్, అర్థం చేసుకో. నీ జీవితం నీ చేతుల్లో ఉంది. నీ జీవితంలో అందరి గురించి ఆలోచించి, అందరి సమస్యల గురించి ఆలోచించి, పనికిమాలిన చెత్త గురించి నిద్రలేని రాత్రులంతా గడిపి ఎండ్ ఆఫ్ ద డే ఏం చేసినావు, ఏం సాధించినావు అని ఆలోచిస్తే ఏమి లేదు, బూడిదైపోతావు. 4 రోజులు నీ గురించి ఆలోచిస్తారు, వాళ్ళ లైఫ్ గురించి మళ్ళీ మొదలు పెడతారు. నీ యొక్క ఎండ్ కార్డ్ టైటిల్ గోడకి ఫోటో పడిపోతుంది. చివరికి నువ్వేం చేసినావు అనేది వేలల్లో కాదు కదా, ఇంకా కొన్ని నీ యొక్క జీవితం ఓపెన్ చేస్తే వాళ్ళ గురించి ఆలోచించిన, వీళ్ళ సమస్యల గురించి ఆలోచించిన, ఆ వీళ్ళతో గొడవపడ్డా, మానసికంగా వేరే విషయాల వల్ల సఫర్ అయినా అని చెప్పుకోవడం తప్ప, కొన్నైనా నువ్వు అద్భుతమైన ప్రదేశాలు చూడడమో, లేకుంటే అద్భుతమైన సమయాన్ని నలుగురితో పంచుకోవడమో, లేదా నీ దగ్గర ఉన్న కొంత డబ్బుతో
హ్యాపీగా నీ కోసం నువ్వు ఖర్చు పెట్టడము, ఇవన్నీ ప్రాక్టికల్ టు లైఫ్ ఇది. ఎందుకంటే ఇంతకుముందు జీవితాలు ఇప్పుడు జీవితాలు మారిపోతున్నాయి. మారిపోయే జీవితం, మారుతున్న కాలం, నీ యొక్క మైండ్ను కూడా మార్చుకో. ఎందుకంటున్నా అంటే నువ్వు ప్రశాంతంగా ఉండాలంటే ఏం చేయాలో అవి మొదలుపెట్టు. ఈరోజు నుంచే నువ్వు ఏం చేస్తే ప్రశాంతంగా ఉంటావు, ఏం చేస్తే హ్యాపీగా ఉంటావు, ఏ పనులు చేస్తే నీ మైండ్ యాక్సెప్ట్ చేస్తుంది, ఎటు వెళ్తే నువ్వు హ్యాపీగా కన్వీనియంట్గా ఉంటావు, ఇవన్నీ నువ్వు కంఫర్ట్ జోన్ నుంచి బ్రేక్ చేసేసుకోకు ఎవరి కోసం కూడా. ఎందుకంటే ఎవరి ప్రేమలు ఇక్కడ శాశ్వతం కాదు. నువ్వు ఆగిపోవడానికి ఎవరో నీతో బాగా మాట్లాడిందని వాళ్ళ కోసం నువ్వు వెళ్ళాల్సిన ప్రయాణం అంతా పోస్ట్పోన్ పెట్టుకొని ఆగిపోకు. తర్వాత అసలు నీ టైం వేస్ట్ అయిందని నువ్వే కుళ్ళి బాధపడతావు. సో వెళ్ళే ట్రావెల్ ఎవరైనా కలిస్తే హ్యాపీగా ఉండు, బట్ నీ యొక్క గమ్యాన్ని, నీ యొక్క ప్రశాంతతని, నీ యొక్క సంతోషాన్ని పోగొట్టుకోకు. ఎవరి కోసం ఆగిపోయి డైవర్ట్ కాకు. ఆ ఒక్క విషయాన్ని అర్థం చేసుకో. అర్థమవుతుందా? నువ్వు మానసికంగా ఇదైపోయి వాళ్ళు చూస్తారు, వీళ్ళు చూస్తారు, వీళ్ళేమో అనుకుంటారు, వాళ్ళని ఇంప్రెస్ చేయాలి, వీళ్ళు నా గురించి మాట్లాడుకోవాలి, వీళ్ళ ముందు నేను ఏదో పోజులు కొట్టాలి అని బతుకుతా ఉన్నావు అనుకో, గోడకి ఫోటో అయిన తర్వాత ఇంకా నువ్వు ఏం సాధించింది ఏం లేదని నువ్వు తెలుసుకున్న రోజు నీ ఆత్మ కూడా ఇంకా అసలు అనవసరంగా మనిషి జన్మ పుట్టినామనే దురదృష్ట పరిస్థితులు నువ్వు అనుభవిస్తావు. అది తెలుసుకో. కనీసం నువ్వు ఎండ్ ఆఫ్ ద డే సంతోషంగా ఉన్న 4 రోజులైనా అనే ఫీలింగ్లో అయినా వెళ్ళిపో. ఎందుకంటే మళ్ళీ పుడతావో గ్యారెంటీ లేదు, అది తెలుసుకో. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అనే భాగాలు లేవు. నీ యొక్క మనిషి జీవితం వచ్చినావు, లేక వచ్చినావు మనిషి జీవితానికి, మనిషిగా పుట్టినావు. సో ఈ యొక్క జీవితానికైనా ఎంతో కొంత కళ్ళు ఉన్నాయి, హ్యాపీ బాడీ, నీ అవయవాలు నీకు పనిచేస్తున్నాయి, నీ కంట్రోల్లో ఉన్నాయి, ఎవరి మీద డిపెండ్ కాకుండా నీ యొక్క శక్తి ఉంది. హ్యాపీ ఉండడానికి ట్రై చేయి. మెంటల్ అనేది, నీ మెంటల్ స్టేట్మెంట్ ఎప్పుడు నీ కంట్రోల్లోనే ఉండాలి.